ఓకే సార్. మీ పేరు సార్? నా పేరు సాయిబాబు. నేను సీతానగర్ గ్రామంలో గత 30 ఏళ్ళుగా నేను జీవిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల్లో నేను తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, వైసీపీ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, అన్ని సిపిఎం పంతిరి అన్ని పంతిని చూశాను. మీకు ఏ పార్టీ గురించి డౌట్ ఉందో అడగండి. ఇప్పుడు గవర్నమెంట్, పాత గవర్నమెంట్ దేని గురించినా మీరు డౌట్స్ ఉంటే నన్ను అడగండి. పార్టీ పరంగా కాదులే కానీ సార్, మరి అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది మీకు పరిపాలన? పార్టీ గురించి కాదన్నాడు ఇప్పుడు రిపోర్టర్ అన్నయ్య. పార్టీ గురించి అన్నాడు. పార్టీ ఇంపార్టెంట్. పార్టీ బాగుంటే గవర్నమెంట్ బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటే ప్రజలు బాగుంటారు. చాలామంది ఈ విషయం తెలియదు. ప్రతి గవర్నమెంట్ వస్తుంది, ఫస్ట్ మారాల్సింది జనాలు. అసలు గవర్నమెంట్లోకి ఎవడొస్తున్నాడు? టెండర్లు వేసుకునేవాడు, బిజినెస్ చేసుకునేవాడు వస్తున్నాడా, జనాలకి సేవ చేసేవాడు వస్తున్నాడా అనేది ఫస్ట్ జనాలు గ్రహించాలి. అలాగే ఆ పార్టీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాడి బ్యాక్గ్రౌండ్, వాడి డబ్బు ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు అనేది కాకుండా వాడి అంతకు ముందు ఏమేమి చేశాడు మంచి పనులు సొసైటీకి, దాన్ని చూసి వాడికి టికెట్ ఇస్తే వాడు ఏమన్నా జనాలకి చేస్తాడు, ఆ జనాల ఉపయోగపడుద్ది, ఆ సొసైటీ కొంచెం అభివృద్ధి చెందిద్ది. లేకపోతే బిర్యానీ ప్యాకెట్ల కోసం, మందు చుక్కల కోసం బళ్ళు వేసుకొని కుర్రోళ్ళు తిరుగుతూ వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ ఏదో జాబ్ చేసుకోవాల్సినోడు ఇక్కడే గల్లీ గల్లీలో తిరుగుతాడు. ఢిల్లీ వీధుల్లో తిరిగే అవకాశం ఏమి ఉండదు. ఏ స్టేట్లో ఉన్నాడు ఆ స్టేట్లో ఉంటాడు. ఎక్కడ పనిచేయడానికి ఏమి ఉండదు. మీరు అన్నట్టు పార్టీ టికెట్ ఇచ్చేది జనాలేం కాదు కదా. ఇప్పుడు పార్టీ లీడర్ ఇస్తాడు, అది మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేది తనకు తెలిసిద్ది కానీ ప్రజలకు తెలియదు కదా. నిలబెట్టినాక ప్రజలు ఎన్నుకుంటారు. మంచి క్వశ్చన్ అడిగారు. పార్టీ టికెట్ ఇచ్చేది మీరన్న ఆ పెద్ద మనిషి ఉన్నారు కదా, అతనికి ఆల్రెడీ నేను అదే అంటున్నా. ఫస్ట్ టికెట్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. మోడీ గారు అసలుకి ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన సడన్గా వచ్చి ఎమ్మెల్యే సడన్గా వచ్చి అవలా పార్టీలో చిన్నగా పనిచేస్తూ చిన్న స్టెప్ బై స్టెప్ అయ్యాడు ప్రధానమంత్రి. అందుకే ఆయనకి పార్టీ పగ్గాలని చేతికి ఇచ్చారు. ఊరకే ఇవ్వాల మోడీకి. అలాగే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామంటే చాలా చూడాలి. స్కూల్లో సీట్ రావడానికే చాలా చూస్తున్నారు. మీ అమ్మ చదువుకుందా, మీ అమ్మాయి డిగ్రీ చేసిందా, మీ ఆ పిల్లలకి వీళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఎడ్యుకేషన్ ఇవ్వగలరా, వాళ్ళు ఏమైనా నేర్పించగలరా అనే లక్ష్య చూస్తున్నారు. అలాంటప్పుడు ఒక మండలాన్ని మొత్తాన్ని చూసుకునే ఒక ఎమ్మెల్యేకి ఎన్ని పవర్స్, ఎన్ని చూడాలి, అతనికి ఎన్ని నైపుణ్యాలు ఉండాలి, ఎన్ని విలువలు కలిగిన మనిషి అయి ఉండాలి. మనందరిని పరిపాలించాలి, మనందరికీ ఒక పెద్దగా ఉండాలంటే అతనికి ఎన్ని క్వాలిటీస్ ఉండాలి. అవి ఏమన్నా చూస్తున్నారా? వాడు ఎంత ఇస్తున్నాడు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాడి వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి కులం ఏమిటి, వాడి కాప, వాడి కమ్మ, వాడి రెడ్డికి మనం ఎన్ని ఓట్లు పడతాయి, ఓకే ఈ ఏరియాలో కాపులు ఎంతమంది ఉన్నారు, ఏంట్రా ఇది వేస్ట్ ఫెలోస్ అంతా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు జగన్కి 154 సీట్లు ఎన్నో వచ్చినాయి. ఫస్ట్ ఎమ్మెల్యే 11కి ఎందుకు పడిపోయారు? ఎందుకంటే ఇంటర్నెట్ పెరిగింది, అందరికీ అవగాహన వచ్చింది, ఎవడెవడు ఎలా బిహేవ్ చేస్తున్నాడనే ఆలోచన అందరికి వచ్చింది. అందరూ ఎడ్యుకేటెడ్. ఫోన్ మాట్లాడుతున్నాడంటే వాడికి మైండ్ ఉంది కదా, వాడు ఆలోచన శక్తి ఉంది కదా. నెక్స్ట్ ఇలాగే చేశాడు అనుకో చంద్రబాబు పవన్ కళ్యాణ్, వాళ్ళని దింపేస్తారు. వాళ్ళు వచ్చి నెక్స్ట్ వేరే వచ్చిన వాళ్ళని దింపేస్తారు. జనాలకి బుర్ర పెరిగింది, నెట్ వాడుతున్నారు కదా, అవగాహన. జ్ఞానం లేనివాడికి విజ్ఞానంలోడికి జ్ఞానం అంతా అందరికి పెరిగి అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఓట్లేసి వాళ్ళని రప్పిస్తారు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, మోడీ ఒకే ఇండియన్ నేషనల్ లాగా వెళ్తున్నాడు, ఆ ఓట్లు పడుతున్నాయి. అలాగే మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తే జనాలు తెలిసిపోతుంది. పని చేస్తున్నారా, చేయట్లేదా, రోడ్లు వేస్తున్నారా, లైట్లు పెడుతున్నారా, ఆ పథకాలు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అన్నీ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు పని చేస్తే ఉంచుతారు, లేకపోతే వాళ్ళు పీకేస్తారు. జగన్ పీకేసి